హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ పట్టణంలో నిన్న తాజాగా నైట్ అంటే 7:30 ప్రాంతంలో శ్రీనగర్ కాలనీలో ఒక పెను ప్రమాదం సంబంధించి తెలుసుకోవచ్చు. ఆ పెను ప్రమాదం సంభవించి దాన్ని పసిగట్టి లోపం మొత్తం అంటే సంబంధించినటువంటి నష్టం కూడా జరిగిపోయింది. ఇంకా వాళ్ళు మేలుకున్నారు కాబట్టి అదృష్టవశాత్తు ఇంకొంచెం వాళ్ళు బతికి బట్టగట్టని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి మీకు విజువల్స్ చూసుకోవచ్చు. శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఇగో సుమారు 3 ఏసీలు మొత్తం దగ్ధమయ్యి పూర్తి మన విజువల్స్ చూడండి ఒకసారి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బాక్స్లు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వైర్లు ప్యానల్ బోర్డ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ కూడా వైర్లు కూడా ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి కరెంట్ పాస్ అవుతుంది. మరి ఎందుకు మరి ఇట్లా జరిగింది అని చెప్పేసి కూడా వీళ్ళకి ఒక అనుమానం కూడా వచ్చింది. ఎందుకంటే గత నెల రోజుల క్రితం నుంచి కూడా ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి అది 270 కేటగిరీ సంబంధించినటువంటి రావాల్సింది 280 వరకు వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఎలక్ట్రీషియన్ అధికారులు ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తున్నా కూడా వాళ్ళు చెవి మీద పేను బారినట్టు కూడా వ్యవహరించడంతో అంటే ఈ ఇంట్లోనే కాదు, సుమారు శ్రీనగర్ కాలనీలో ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, టీవీలు కాలిపోతున్నాయి, ఫ్యాన్లు కాలిపోతున్నాయి. ఎన్ని పలుమార్లు విద్యుత్ అధికారులు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇవాళ మాత్రం ఇది సగం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మనకి ఇంటి యజమాని నుండి శేఖర్ వాళ్ళు అడిగి తీసుకున్నాం. 7:38కి మామూలుగా మనం వాటర్ కోసం మోటార్ వేయడం జరిగింది. మోటార్ వేసినప్పుడు ఇంట్లో అందరికి అమ్మ వాళ్ళంతా ఇంట్లో ఉన్నారు. అప్పుడు సడన్ గా ఇక్కడ నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం మంటలు వ్యాపించిందండి. మొత్తం ఎన్ని గంటలు జరిగిందండి అసలు ఇది? 7:30 ఈవినింగ్ 7:30కి అట్లా 7:30 to 8 మధ్యలో జరిగింది. అంటే కాల్తున్నప్పుడు లోపు ఇంట్లో అంటే అలారం గానీ వచ్చిందా? అలారం ఏం రాలేదు, మామూలుగా పొగలు వ్యాపించడం జరిగింది. ఆ పొగలు వాసన చూసేసి మనం ఏం జరుగుతుందని బయటకు వచ్చేసేసరికి మొత్తం మంటలు చెలరేగిపోయినాయి. కెపాసిటీ ఎంత ఉండాలి, ఎంత వచ్చింది అనుకుంటున్నారు? అంటే యాక్చువల్ గా ప్రతి ఇంటి గృహ అవసరాల గురించి ఇంటికి కరెంట్ లోడ్ వచ్చేసి 240-245 మధ్యలో ఉండాలి. కానీ గత 2 నెలల కాంచి ప్రతి ఇంట్లో 260 నుంచి 280 మధ్యలో వస్తుంది పవర్. శ్రీనగర్ కాలేజ్ ప్రతి ఇంట్లో అంతే ఉందా? ప్రతి ఇంట్లో అంతే ఉంది. అంటే మనం నిన్న ఇన్సిడెంట్ అయినాక పక్క ఇంట్లో వాళ్ళకి కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు చెక్ చేసినా కూడా 260 చూపిస్తుంది నైట్. యాక్చువల్గా 235-240 రావాలని చెప్పేసి అంటారు మన ఎలక్ట్రీషియన్స్ వాళ్ళు. మరి ఇట్లా వస్తున్నప్పుడు మరి వాళ్ళ విద్యుత్ అధికారులు మీకు చెప్పారా? ఇట్లా ఏడీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం, జేఈకి ఎస్సీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ దగ్గర ప్రాబ్లం ఉన్నది, రెక్టిఫై చేస్తాం, త్వరలో రెక్టిఫై చేస్తామని చెప్తుండగా ఈ లోపు ఇది జరిగింది. 1 మంత్ వాళ్ళకి 1 మంత్ అవుతుంది. పట్టించుకోలేదు, ఏం చేయలేదు. సుమారు ఎంత నష్టం జరిగిందన్న? దగ్గర 3-4 లక్షల దగ్గర ఉంటుంది. పైన 2 ఏసీలు కాలిపోయినాయి, ఇది కాలిపోయింది, లోపల వైరింగ్ కానీ మొత్తం వైరింగ్ మార్చాల్సి వస్తుంది. మళ్ళీ చుట్టుపక్కల ఇంట్లో కూడా అంటే గతంలో కూడా మోటార్లు ఫ్రిడ్జ్లు కూడా కాలిపోయింది. పక్కన మా బావాళ్ళు పక్కన ఇల్లు ఉంటుందండి, వాళ్ళ దాంట్లో మొన్న కొత్తగా ఏసీ పెడితే ఆ స్టెబిలైజర్ ఎత్తుకోవట్లేదు. తీరా చూసేసరికి పవర్ ఫ్లక్చుయేషన్కి ఆ స్టెబిలైజర్ కాలిపోయి ఈ స్టెబిలైజర్ కాకుండా ఎక్కువ స్టెబిలైజర్ వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్నే ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర వాళ్ళు మిక్సీ పడుతుండగా ఫైర్ అయ్యి మిక్సీ కూడా కాలిపోయింది. అంటే చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి కానీ ఎవరు చెప్పలేకపోయారు వాళ్ళు. అయితే ఎంతసేపు ఈ పవర్ అనేది మనకు 240-245 మధ్యలో ఉండాలి. అది వస్తే తప్పించి మనకి ఇంటికి సెట్ కాదు. ఇప్పుడు హై పవర్ వచ్చేస్తుంది, కాలిపోతుంది. ముందు పసిగట్టి మళ్ళీ వాళ్ళకి అధికారులకు చెప్పారు? అధికారులకు చెప్పాను. ఎందుకంటే మనం సోలార్ పెట్టుకున్నాం ఆల్రెడీ. సోలార్ వాళ్ళు కూడా వచ్చేసి ఇల్లంతా ఒకసారి వైరింగ్ చెక్ చేసి మన వైరింగ్ ప్రాబ్లం ఉందా ఏందా అని చెప్పేసి అన్ని చెక్ చేయడం జరిగింది. వాళ్ళు అన్ని చెక్ చేసినాక మన ఏసీ గాలిపోయిన వాళ్ళ టెక్నీషియన్ కూడా వచ్చి చూసిన తర్వాత మన ఇంటికి వచ్చే పవర్ చెక్ చేసేసరికి 270-280 వస్తుంది. ఇక మీరు ఏమన్నా వాళ్ళతో మాట్లాడుకోవాల్సింది తప్పించి మన ప్రాబ్లం ఏం లేదు. మీరు దాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మీరు ఆ పవర్ తగ్గించుకుంటే తప్పించి మీరు చేయాల్సింది ఏం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉన్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి ఇంటి ఏమని చెప్తున్నాడు, సుమారు 3 నుంచి 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి. ఇంట్లో అంటే ఈ ప్రమాదం నిన్న 7:30 ప్రాంతం జరిగింది. అదే ఒకవేళ అర్ధరాత్రి కూడా జరిగితే మాత్రం ఇంకా ఇంటి మొత్తం వ్యాపించేసి ఇంట్లో గృహోపకరణలు మొత్తం ఇల్లు మొత్తం దగ్ధమే అని చెప్తున్నారు. బయట పెట్టిన సూట్ కేసు కానీ ఇక్కడ సంబంధించిన బట్టలు కానీ చెప్పులు కానీ ఇక్కడ సంబంధించిన వస్తువులు మొత్తం కూడా దగ్ధమై బూడిదగా మారిపోయాయి. ఇంత ప్రమాదం అంటే మనకు చూడొచ్చు విజువల్స్ లో కూడా. అంటే భారీ ఎత్తున మంటలు రావడంతో కూడా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సాహసం చేసి ఇక్కడికి వచ్చి ఆర్పుదామన్న ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఆర్పలేని పరిస్థితి ఉంది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు కూడా సంబంధించినటువంటి కాల్ సెంటర్కి ఫోన్ చేయడంతో అధికారులు వచ్చి కూడా పెద్దగా అంటే వాళ్ళు కూడా ఫోన్ చేసినా కూడా లేట్ గా వచ్చారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. మరి ఇదే ప్రమాదం కనుక నైట్ కు పోతే జరిగితే మాత్రం ఇంకా పెద్ద ఆస్తి నష్టం వాటి లేదు. ఇప్పటికైనా మరి విద్యుత్ అధికారులు మరి ఎందుకు నిమ్మకు నిరుతంతో వ్యవహరిస్తారు దీని మీద? అంటే ఒక 1 మంత్ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లం ఉందని శ్రీనగర్ కాలనీ నివాసులు మొత్తం చెప్తున్నా కూడా
పట్టించుకోకుండా ఉండడంతో వాళ్ళకి ఈ విధంగా జరిగింది. ఇప్పటికైనా ఎలక్ట్రిసిటీ అధికారులు కానీ ఉన్నత అధికారులు వీళ్ళు కానీ వచ్చి శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి విద్యుత్ లోడ్ ఎంత ఉంది, ఎంత ఉండాలని సరి చేస్తే వాళ్ళు కూడా భయం లేకుండా ఇంట్లో ప్రశాంతంగా నిద్రించుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి కూడా వేరే ప్రాంతానికి పోయే పరిస్థితి.